హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం స్టవ్తో పని లేకుండా ఎంతో ఈజీగా చేసుకోగలిగే వడియాలు రెసిపీని చూద్దాము. ఎండతో కూడా పని లేదండి, చక్కగా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మరి కుర్కురే లాంటి ఈ వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వడియాలు చేయడానికి ఇక్కడ నేను 1/2 కిలో అటుకులు తీసుకున్నాను. అటుకులు చూడండి, ఈ విధంగా పల్చటి అటుకులు తీసుకోవాలి. మనం అటుకులు ఉప్మా చేస్తాం కదా, ఆ అటుకులు కాకుండా, లావటుకులు కాకుండా పల్చటి అటుకులు ఉంటాయి, వాటిని తీసుకుని ఒక్కొక్క కప్పు వేసుకుంటూ ముందు జాలిగిన్నెలో వేసుకుని జల్లెడ పట్టుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న అటుకుల్ని మరొక జాలిగిన్నెలో వేసేసుకోండి. కొంచెం పెద్ద గిన్నెలో వేసేసుకుని ఇలాగే కొంచెం కొంచెం అటుకులు వేసుకుంటూ అటుకులన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే నాకు ఈ కప్పుతో 7 కప్పుల అటుకులు వచ్చాయి. ఇలా అన్నీ శుభ్రం చేసేసుకుని ఈ గిన్నెని మరొక పెద్ద గిన్నెలో పెట్టేసుకుని పైనుంచి నీళ్లు పోసుకుంటూ అటుకుల్ని క్లీన్ చేసుకోవాలి. లేదా ట్యాప్ కింద పెట్టైనా శుభ్రంగా కడిగేసుకోవచ్చు. నీళ్లు పోసుకుంటూ చేత్తో ఈ విధంగా కలుపుతూ అటుకుల్ని శుభ్రం చేసుకోవాలి. మనం కడుగుతున్నప్పుడే అటుకులు మెత్తగా అయిపోతాయండి. మనం పల్చటి అటుకులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఎక్సెస్ నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేసుకోవాలి. మనం జాలిగిన్నెలో వేసాం కదా, చక్కగా నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి. కొంచెం చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ అటుకుల్లోని నీరంతా కూడా పిండేసుకోవాలి. మరి గట్టిగా నొక్కేయద్దు, కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ నీరంతా కూడా పిండేసుకోవాలి. ఈ కడిగిన నీళ్ళని పక్కన పోసేసి మళ్ళీ దీనిపైన పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఇంకేమైనా నీరు ఉంటే కూడా దాన్ని కూడా పిండేసుకోండి. లేదంటే మనకి వడియాల పిండి పల్చన అయిపోతుంది. కుదిరినంత వరకు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ నీరంతా పిండేసుకోవాలి. చూడండి, అటుకులు కడిగేసరికనే ఇవి పిండి పిండి అయిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకుంటే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత కొంచెం గట్టిపడుతుంది పిండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 1 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ నిండుగా చిల్లీ ఫ్లేక్స్. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 4-5 ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి, చిన్న జార్లో వేసుకుంటే చక్కగా పలుకులు పలుకులుగా వస్తాయి, అవి వేసేసుకోవచ్చు. అలాగే 1 చేతి నిండుగా సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుని ఒక్క 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. బాగా మర్దన చేస్తూ బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కరివేపాకు బదులుగా సన్నగా తరిగిన కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, సన్నగా తరిగిన పుదీనా అయినా వేసుకోవచ్చు. అవి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి అందుబాటులో లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని చేతిని నీళ్ళతో తడుపుకొని కొంచెం ముద్ద తీసుకుని ఈ విధంగా ఏదైనా ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని దీన్ని నిండుగా పెట్టేసి రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి. గరిటతో పోయడం కానీ చేత్తో పెట్టడం కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తాయి కదా. ఈ విధంగా ప్యాకెట్తో అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చివర్లో చూడండి, ఈ విధంగా మరి పెద్దదిగా కాకుండా మరి చిన్నదిగా కాకుండా కట్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ని బాగా తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకొని ఈ విధంగా కురుకురేలాగా వేసుకోవాలి. లేదా మీరు కావాలంటే చిన్ని చిన్ని వడియాలు, మనం మినప వడియాలు చేస్తాం కదా, ఆ వడియాలాగా చిన్ని చిన్ని వడియాలాగా కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకైతే ఈ విధంగా కురుకురేలాగా ఉంటే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇలా అన్నీ పెట్టేసి ఎండలో అయినా ఎండ పెట్టుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే పెట్టేస్తున్నానండి. సమ్మరే కాబట్టి ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేస్తారంటే చక్కగా ఎండిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని వెనక వైపు తిప్పుకొని చేతిలోకి కొన్ని నీళ్ళు తీసుకుని లైట్గా చల్లాలి. మరి ఎక్కువ పోసేయద్దు, లైట్గా చల్లుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం వడియం తడిసేలాగా చల్లుకొని ఒక 1/2 నిమిషం పాటు ఆగామంటే చక్కగా నాని క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. మరి గట్టిగా ఉంటే లాక్కండి, క్లాత్ చిరిగిపోతుంది. కొంచెం తడుపుకుంటూ తీసుకుని అన్నీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఫ్యాన్ గాలికైనా కానీ ఎండలో అయినా ఎండపెట్టుకోవచ్చు. నాకు మార్నింగ్ టైంలో కొంచెం ఇంట్లోకి ఎండ వస్తుందండి, నేను మధ్యలో ఎండలో కూడా పెట్టాను. ఫ్యాన్ గాలికైనా చక్కగా ఆరిపోతాయి. చూడండి, వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. అదే ఎండలో ఎండితే ఈ వడియాలు 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి, పాడవకుండా. ఇప్పుడు ఈ వడియాలని వేయించుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి నూనె బాగా కాగిన తర్వాతనే వడియాలు వేసుకోవాలి. ముందు చిన్న ముక్క వేసి చూడండి, అది బాగా వేగితే మిగిలిన వడియాలు వేసి వేయించుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఈ విధంగా గరిటతో కదుపుతూ ఉంటే చక్కగా వేగుతాయి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఆయిల్కి సరిపడా వేసుకుని వేయించుకోవాలి. చక్కగా పొంగాయి కదా వడియాలు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. చూసారా, స్టవ్తో పని లేకుండా అటుకులతో ఎంత ఈజీగా చేసేసుకున్నామో వడియాలు.
ఇవి వేడిగా ఉన్నప్పుడు పైనుంచి కొంచెం చాట్ మసాలా చల్లేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి కూడా ఇవ్వచ్చండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, కురుకురే లాంటి అటుకుల వడియాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.